హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సరదాగా ఒక మంచి స్టోరీ చెప్పుకుందాం. సరదాగా ఎంజాయ్ చేయండి. ఏంటంటే ఒక ఏనుగుల గుంపు వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ చక్కగా చెరుకు తోటలు అన్నీ తింటూ హ్యాపీగా ఉంటాయి. వాటి పిల్లలు అక్కడి నుంచి అటు ఇటు ఆడుకుంటూ ఆడుకుంటూ అలా దూరం వెళ్ళిపోతుంటే ఏనుగులు చెప్తాయి, ఏయ్ మీరు మమ్మల్ని దాటి ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికైనా వెళ్తే మిమ్మల్ని బూచోడు తినేస్తాడు, అర్థమైందా? అందుకనే మమ్మీ డాడీ మా దగ్గరే ఉండాలి, అంతే తప్ప మా పర్మిషన్ లేకుండా ఈ గడ్డి దాటి ఎక్కడ కూడా బయటికి వెళ్ళకండి అని చెప్పి గట్టిగా చెప్తారు. పిల్లలు కూడా సరే మమ్మీ అని చెప్తారు. అయితే అందులో ఒక బుల్లి ఏనుగు ఉంటుంది, దాని పేరు టింకు. టింకు ఏం చేస్తుందంటే అలాగే మేమని చెప్పి అక్కడ ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక బటర్ఫ్లై వస్తుంది. ఆ బటర్ఫ్లై అదేంచి దీని తొండం దగ్గర ఆడుకుంటుంది. ఆడుకుంటే ఇదేంచి దాంతో ఆడుకుంటూ అలాగలాగా ఆ బటర్ఫ్లైని పట్టుకొని ట్రై చేస్తుంది. అది అలా వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ వెళ్తూ ఇది కూడా అలా వెళ్తూ వెళ్తూ అలా అలాగా దారి తప్పి అలా ముందుకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అది ఆ బటర్ఫ్లై అక్కడి నుంచి అలా వెళ్ళి ముందుకు వెళ్ళి చూసేటప్పటికి ఏంచి అక్కడ ఒక లైటింగ్ కనిపిస్తుంది. ఆ లైటింగ్ ఏంటంటే మధ్యలో ఒక మంట ఉండి అక్కడ టైగర్, టార్టాయిస్, హిప్పోపోటమస్, రైనో, ర్యాబిట్ ఇలా అన్ని యానిమల్స్ అక్కడ సరదాగా ఆ చుట్టూ తిరిగి అక్కడ డ్యాన్స్ వేసుకుంటూ ఉంటాయి. అప్పుడు ఎలిఫెంట్ వెళ్ళి హే బాగుంది బాగుంది అని అది కూడా వెళ్ళి వాటితో తిరుగుతూ సరదాగా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. అయిపోయిన తర్వాత ఆ డ్యాన్స్లు అన్నీ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా సరే నడంట్రా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పేస్తారు. చెప్పేటప్పటికి ఇది అన్నీ ఆలోచిస్తా, ఏంటి ఇంటికా, అవును మా ఇల్లు ఎక్కడ ఏడుస్తుంది. ఏడుస్తే అప్పుడు ర్యాబిట్ వచ్చి ఏమైంది, ఎవరు నువ్వు అంటే మా మమ్మీ చెప్పింది నువ్వు అసలు ఆ లైన్ దాటి వెళ్ళకూడదని, అయినా సరే నేను బటర్ఫ్లైతో ఆడుకుని వచ్చేసానంటే మా హౌస్ తెలియట్లేదు అని ఏడుస్తుంది. అప్పుడు ర్యాబిట్ ఏం చెప్తుందంటే సరే నేను చెప్తాను నీకు ఒక ఐడియా అని, ఫ్రెండ్స్ అంతా రండి అని చెప్పి ర్యాబిట్, టార్టాయిస్, నెక్స్ట్ ఫాక్స్, డీర్ అన్నీ వస్తాయి. వచ్చి ఒక్కొక్కరికి ఐడియా చెప్పండి పాపం ఇది వీళ్ళింటికి వెళ్ళాలంట అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తానంటే అప్పుడు ఫస్ట్ ర్యాబిట్ అంటది, నువ్వు సన్ రైజ్ చూసుకో, సన్ రైజ్ ఎటుపక్క వస్తుంటుందో ఆ సన్ రైజ్ నుంచి నువ్వు ఎలా వచ్చి ఉంటావు నీకు ఐడియా ఉంటుంది కదా అని చెప్పంటే, సన్ రైజా నేను చూసింది ఓన్లీ బటర్ఫ్లైనే, సన్ రైజ్ నేను చూడలేదు అంటమాట. అప్పుడు నెక్స్ట్ ఫాక్స్ అంటుంది అలా కాదు, నీకు ఇంకో ఐడియా చెప్తాను. నీకు ఇప్పుడు ట్రీస్ పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయా ఇప్పుడు మీ హౌస్ సైడ్ చెప్పు అంటే, నేను అది చూడలేదు, నేను చూసింది బటర్ఫ్లైనే చూసుకుంటూ వచ్చాను అంటుంది. అప్పుడు నెక్స్ట్ మళ్ళీ అయ్యో నీ బుర్ర అంటే ఇంట్లో టార్టాయిస్, నేను ఒక ఐడియా చెప్పానా అని వస్తే నువ్వు పక్కలే, మా ఐడియాసే సూపరు, నువ్వు చిన్నదానివి నీ ఐడియాస్ అయితే పక్కలని చెప్పి మళ్ళీ ఇంకొకటి వచ్చి ఇది కాదు నీకు ఇంకో ఐడియా చెప్తానంటే ఆ ఐడియా కూడా కాదు అంటుంది, ఇది అది కాదు అంటుంది. ఇలా అలా కాదు ఎవరు ఏమీ కానప్పుడు ఎందుకు ఎడిసరి వచ్చావు నువ్వు, అసలు మీ మమ్మీ డాడీకి తెలుసుకుని రావాలి కదా అని చెప్పి గట్టితే టార్టాయిస్ నేను చెప్తాను ప్లీజ్ నా మాట వినండి అంటే, సరే అందరిది అయిపోయింది కదా నీదే కదా ఉందా చెప్పు అంటారన్నమాట. ఏమీ లేదు, ఇది ఎలిఫెంట్ అంటే పెద్దది కదా, దీని స్టెప్స్ చాలా గట్టిగా పడతాయి కదా, అంటే మట్టిలో దీని స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ని వెతుక్కుంటూ బ్యాక్కి వెళ్ళిపోతే దీని మమ్మీ వాళ్ళు దొరికేస్తారు కదా అంటే గుడ్ ఐడియా అని అప్పుడు దాని స్టెప్స్ ఎక్కడ ఉన్నాయో వెతికితే అక్కడ స్టెప్స్ కనిపిస్తాయి. ఆ స్టెప్స్ని వెతుక్కుంటూ అలాగే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అని చెప్తారు అనమాట. బాయ్ ఫ్రెండ్స్.